Hi friends, welcome to SAM Institute Everyday Current Affairs 2024 December 15. Today current affairs headlines. First one, పసిఫిక్ మహాసముద్రంలో చీకటి జీవి. అంటే ఇటీవల కాలంలో పసిఫిక్ మహాసముద్రంలో గుర్తించిన ఒక జీవికి ఏమని పేరు పెట్టారు, మరి ఇది ఏ వర్గానికి చెందింది అని మాట్లాడదాం. నెక్స్ట్ వన్, జూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత్ అనే వార్తలో ఉంది. నెక్స్ట్ వన్, క్రికెట్కు వీడ్కోలు పలికిన అమీర్ ఏ దేశానికి చెందినవాడు అని చెప్పుకుంటాం. నెక్స్ట్, జార్జియా అధ్యక్షుడిగా కవేలాస్విలి. ఇటీవల కాలంలో జార్జియా ప్రెసిడెంట్గా ఎవరు వచ్చారు నానండి? కవేలాస్విలి. ఓకేనా. నెక్స్ట్, అతి తీవ్ర కరువు, నెక్స్ట్ వరదల ముప్పు అనేది వార్తల్లో ఉన్నాయి. ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. మరి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ పాయింట్స్ గమనిస్తే నెక్స్ట్, అసెస్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా 2024. వెరీ ఇంపార్టెంట్. అసెస్మెంట్ గుర్తుపెట్టుకోవాలి. అసెస్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా 2024. ఈ నివేదికను ఎవరు రిలీజ్ చేశారు నానంటే సిడబ్ల్యూసి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ వారు రిలీజ్ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దేశంలో నీటి వనరుల లభ్యత గురించి చాలా ఇంపార్టెంట్. 2024లో దేశంలో నీటి వనరుల లభ్యత గురించి ఇటీవల కాలంలో రిలీజ్ చేసిన ఒక నివేదిక పేరు గుర్తుపెట్టుకోవాలి. అసెస్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఆఫ్ ఇండియా 2024. ఈ నివేదికను రిలీజ్ చేసిన ఎవరు అంటడమా అంటే సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ వారు. మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, ఒక వ్యాధి, ఒక డిసీజెస్, ఒక వైరస్ వార్తలో ఉంది నాన్న. దాని పేరు డిసీజ్ ఎక్స్ అనేది వార్తలో ఉంది. డిసీజ్ ఎక్స్ అనేది అంతు చిక్కని వ్యాధి. ఏ లక్షణమో గుర్తించలేకపోతున్నాం దీన్ని. మరి ఏ దేశంలో వచ్చిందంటే వార్తలోకి రిపబ్లిక్ ఆఫ్ కాంగో అంటే ఆఫ్రికా ఖండానికి చెందింది. ఆఫ్రికా ఖండం అంటే తప్పనిసరిగా మలేరియా వ్యాధి కానీ నెక్స్ట్ ఇంకా మనకి కావాలనుకుంటే మంకీ పాక్స్ ఎంపాక్స్ వ్యాధి అనేది ఎక్కువగా ఆఫ్రికా ఖండంలో విస్తరించి ఉంది. మరి లేటెస్ట్గా వార్తల్లోకి వచ్చిందమ్మా రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఈ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఏ వ్యాధి అంటే డిసీజ్ ఎక్స్. ఇది ఒక అంతు చిక్కని వ్యాధి. మరి ఏ విధంగా ఉంటాయి దీని యొక్క లక్షణాలు మనం గమనిస్తే సార్స్, కోవిడ్-19, ఎబోలా లాంటి లక్షణాలు పోలుంటాయంట. మరి దీని యొక్క లక్షణాలు అంటే ఒకవేళ డిసీజ్ ఎక్స్ అనేది ఏ విధంగా వస్తుంది, దాని లక్షణాలు ఎలా కనిపిస్తాయి మనకి అంటే తలనొప్పి కానీ అండ్ దగ్గు కానీ అండ్ శ్వాసకోశ ఇబ్బంది కానీ రక్తహీనత వంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే మనం డిసీజ్ ఎక్స్గా గుర్తించవచ్చు నాన్న. ఓకేనా. నెక్స్ట్ గమనిస్తే పసిఫిక్ మహాసముద్రంలో చీకటి జీవి. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ పసిఫిక్ మహాసముద్రంలో చీకటి జీవి. మరి ఇటీవల కాలంలో గుర్తించిన శిలాశాసనాలు, ఇటీవల కాలంలో స్థానిక పురాతన శిలాశాసనాలు కానీ ఇటీవల కాలంలో గుర్తించిన జీవులు కానీ ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది నాన్న. మరి దక్షిణ అమెరికా ఖండంలోని పెరు మరియు చిలీ దేశాల సముద్ర తీరంలో గుర్తించిన జీవి మరి ఏ వర్గానికి చెందిందంటే నాన్న చాలా ఇంపార్టెంట్. యాంఫీఫాడ్ వర్గానికి చెందిన జీవి. గుర్తుపెట్టుకో, యాంఫీఫాడ్ వర్గానికి చెందిన జీవి. మరి ఏ పేరుతో పిలుస్తారు అంటే దూల్సి బెలా కమాంచకా అని పేరు కలదు. ఇటీవల కాలంలో పసిఫిక్ మహాసముద్రంలో గుర్తించిన చీకటి జీవికి ఏమని పేరు కలదు నానా అంటే దూల్సి బెలా కమాంచకా. మరి కమాంచక అంటే స్థానిక భాషలో అక్కడ ఏమని పిలుస్తారంటే కమాంచక అనగా చీకటి అని గుర్తుపెట్టుకోవాలి. చీకటి. మరి తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో భాగమైన అటాకామా ట్రెంచ్ గుర్తుపెట్టుకో. అటాకామా ట్రెంచ్ అట్టడుగున ఈ ప్రాణి నివసిస్తుంది. ఇక్కడ అటాకామా అనగా అటాకామా ట్రెంచ్ అనేది
గుర్తుపెట్టుకో. అటాకామా ట్రెంచ్ అనేది భూమిపై అత్యంత లోతైన సముద్ర ప్రాంతము. అంటే ట్రెంచ్ అంటే అటాకామా ట్రెంచ్ అనేది భూమిపై అత్యంత లోతైన సముద్ర ప్రాంతం గుర్తిస్తారు. ఇటీవల కాలంలో గుర్తించిన పసిఫిక్ మహాసముద్రంలో గుర్తించిన చీకటి జీవి ఏ వర్గానికి చెందింది అంటే యాంఫిఫాడ్. దాని పేరు దూల్సి బెలా కమాంచుకా. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి ఇటీవల కాలంలో ఒక 2 months బ్యాక్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తే, ఒక 2 months బ్యాక్ వెనక్కి వెళ్తే సముద్ర గర్భంలో రహస్యంగా జీవించే గోస్ట్ ఫిష్ని కనుగొన్నారు. గోస్ట్ ఫిష్ దీన్నే స్నూక్ ఫిష్ అంటారమ్మా. స్నూక్ ఫిష్ చాలా ఇంపార్టెంట్. స్నూక్ ఫిష్ అంటే సముద్ర గర్భంలో రహస్యంగా నివసించే గోల్డ్ ఫిష్ లేదా స్నూక్ ఫిష్. మరి ఏ దేశంలో గుర్తించారు అంటే న్యూజిలాండ్. మరి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో పురాతన నాగశాసనాన్ని గుర్తించారు. ఎక్కడన్నా ప్రకాశం జిల్లాలో గుర్తించారు. ఆ ప్రకాశం జిల్లాలోనే మనకి 2024 సమయంలో అంటే విజయనగర సామ్రాజ్యానికి చెందిన రెండవ దేవరాయ శిలాశాసనాన్ని కూడా గుర్తించారు నాన్న. ఇటీవల కాలంలో విజయనగరం జిల్లా జామీ ప్రాంతంలో తూర్పు గంగ శాసనాలు గుర్తించారు. చాలా ఇంపార్టెంట్. తూర్పు గంగ శాసనాలు. మరి తిరుపతి అనే ఆంధ్రప్రదేశ్ తిరుపతి అనే జిల్లాలో అండ్ శేషాచలం అడవుల్లోన గోల్డెన్ గెకో అనే ఒక బంగారు బల్లిని కూడా గుర్తించారు. గోల్డెన్ గెకో అనే బంగారు బల్లిని కూడా గుర్తించారు. అంటే ఇలా ఇటీవల కాలంలో వాడుతున్న పురాతన శిలాశాసనాలు, ఇటీవల కాలంలో గుర్తించిన జీవులు ఏమైనా ఉంటే మనకి పోటీ పరీక్షలు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ వన్, జూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత్ ముందడుగు ఉంది నాన్న. జూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ అనేది మనకి ఎక్కడ జరుగుతుందని అంటే ఒమాన్ దేశ రాజధాని మస్కట్లో జరుగుతుంది. ఒమాన్ దేశ రాజధాని మస్కట్లో జరుగుతుంది. నెక్స్ట్ వన్, 2024 డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 15 వరకు 2024 డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 15 వరకు ఎక్కడ జరుగుతుందని అంటే మస్కట్, ఒమాన్ దేశ రాజధాని. మరి నిన్నటి రోజున మనం గమనిస్తే డిసెంబర్ 14వ తారీఖున భారతదేశం ఏ దేశం పైన విజయం సాధించింది? మరి ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో డిపెండింగ్ ఛాంపియన్ భారత జట్టు 3.1 తేడాతో జపాన్పై నెగ్గి ఫైనల్కు చేరింది. అంటే ఫైనల్ ఈ రోజున డిసెంబర్ 15వ తారీఖున జరుగుతుంది. మరి చూద్దాం మరి ఎవరు విజేత అవుతారు. మరి భారతదేశానికి ఎవరు ఆతిథ్యం వహిస్తున్నారు అంటే ఎవరు భారతదేశం యొక్క టీంకి హెడ్ ఎవరు? జ్యోతి సింగ్ సారథ్యంలో 2024 డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 15 వరకు మస్కట్లో జరుగుతుంది నాన్న. మరి భారతదేశం చెందిన దీపికకు మా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దేంట్లో అంటే జూనియర్ మహిళల ఆసియా కప్. ఓకేనా? నెక్స్ట్, మరి ఇటీవల కాలంలో క్రీడా రంగానికి సంబంధించిన అంశాలు మనకు చాలా ఇంపార్టెంట్ అవుతుందన్న. ఒక్కసారి గమనిస్తే 38 నేషనల్ గేమ్స్
38వ జాతీయ క్రీడలు 38వ జాతీయ క్రీడలు 2025 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరుగుతాయి. ఫిబ్రవరి 14 వరకు గుర్తుపెట్టుకోవాలి. ఫిబ్రవరి 14 వరకు ఎక్కడంటే ఉత్తరాఖండ్. మీకు చెప్పా గతంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉత్తరాఖండ్. అంటే ఇండియా ఫస్ట్ ఖోఖో, భారతదేశంలో తొలిసారిగా ఖోఖో గేమ్ అనేది ఎప్పుడు జరుగుతుందన్నా అంటే మనకి 2024 జనవరి 13 నుండి జనవరి 19 వరకు న్యూఢిల్లీలో జరుగుతుంది. న్యూఢిల్లీ. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అన్న క్రికెట్కు వీడుకోలు పలికిన అమీర్. అంటే ఇటీవల కాలంలో క్రీడా రంగానికి చెందిన వ్యక్తులు వీడుకోలు పలుకుతారు అని ఆ వ్యక్తి పేరు, నెక్స్ట్ ఆ వ్యక్తి ఏ క్రీడకి చెందినవాడు, నెక్స్ట్ ఆ వ్యక్తి ఏ దేశానికి చెందినవాడు. మీకు లేటెస్ట్గా మనం గమనిస్తేనన్న 2024 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు దాదాపుగా ఒక 20+ చెప్పుకున్నాం. అంటే క్రీడా రంగానికి వీడుకోలు పలికిన వ్యక్తులు అంటే తప్పనిసరిగా ఆ వ్యక్తి పేరు, నెక్స్ట్ ఆ వ్యక్తి ఏ గేమ్కి చెందినవారు, మరి ఆ వ్యక్తికి ఇంపార్టెన్స్ ఏంటి, ఆ వ్యక్తి ఏ దేశానికి చెందినవాడు, నెక్స్ట్ ఏ క్రీడకి చెందినవారు సరిపోతుంది. మరి క్రికెట్కి వీడుకోలు పలికిన అమీర్ పాకిస్తాన్కు చెందిన మహమ్మద్ అమీర్ ఇక్కడ కనిపిస్తున్నారు కదన్నా. మరి ఈయన 2010-2015 వరకు అయితే నిషేధం, 2010-15 వరకు అయితే నిషేధం విధించారు క్రికెట్ పైన అప్పట్లో. అయితే 2020లో వీడుకోలు అలికిన నిర్ణయం వెనక్కి తీసుకున్నాడు ఆయన. యాక్చువల్గా 2020లో వీడుకోలు పలికారు, కొన్ని కారణాల వల్ల మళ్ళీ వెనక్కి తీసుకొని కొంతవరకు ఆడారు గేము. మరి ఫైనల్గా 2024 జూన్లో T20 ప్రపంచ కప్పు ఐర్లాండ్పై చివరి మ్యాచ్. లేటెస్ట్గా నిన్నటి రోజున క్రికెట్కు వీడుకోలు పలుకుతాం శాశ్వతంగా అని చెప్పడం జరిగింది. మరి మనం గమనిస్తే పాకిస్తాన్కి చెందినవారు జస్ట్ 2 డేస్లోనే ఒక ఇద్దరు క్రీడా రంగానికి విరామం పలికారమ్మ క్రికెట్కు. అంటే ఒక వ్యక్తి మహమ్మద్ అమీర్, ఇంకొక వ్యక్తి ఇమాద్ వసీం. మరి ఈయన కూడా క్రికెట్కి వీడుకోలు పలికారమ్మ పాకిస్తాన్. జస్ట్ 2 డేస్ అవుతుంది ఈయన కూడా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో దేశ అధ్యక్షులు కొత్తగా వచ్చిన వ్యక్తులు. మరి లేటెస్ట్గా జార్జియా దేశానికి ఒక ప్రెసిడెంట్ రావడం జరిగింది. జార్జియా అధ్యక్షుడిగా కవేల్ లాస్విలి. జార్జియా క్యాపిటల్ తబిలిసి. జార్జియా అనేది ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్లో ఒక దేశం నాన్న. యుఎస్ఎస్ఆర్ అంటే యూనియన్ ఆఫ్ సోషలిస్ట్ సోవియట్ రిపబ్లిక్. యుఎస్ఎస్ఆర్ అంటే 15 దేశాల సమూహం. అంటే రష్యా, ఉక్రెయిన్, జార్జియా లాంటి దేశాలు ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్లో దేశం. మరి జార్జియా ప్రెసిడెంట్గా వచ్చిందమ్మా కవేల్ లాస్విలి. మరి ఆయన ఎవరు మాట్లాడదాం. అంటే మాజీ ఫుట్బాల్ ఆటగాడు మిఖేల్ కవేల్ లాస్విలి 53 సంవత్సరాల వయసులో ప్రెసిడెంట్గా అయ్యారు. జార్జియన్ డ్రీమ్ పార్టీ తరపున మరి ఆయనకి ఎన్నికని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. నెక్స్ట్ 2016లో ఎంపీగా ఎన్నికయ్యారు ఈయన. నెక్స్ట్ 2022లో పీపుల్స్ పవర్ రాజకీయ ఉద్యమ పార్టీ స్థాపించారు. 2022లో పీపుల్స్ పవర్ రాజకీయ ఉద్యమ పార్టీ స్థాపించారు. అయితే తర్వాత కాలంలో జార్జియన్ డ్రీమ్ పార్టీలో తన పార్టీని విలీనం చేశారు. అంటే పీపుల్స్ పవర్ రాజకీయ పార్టీనమ్మ జార్జియన్ డ్రీమ్ పార్టీలో విలీనం చేశారు. ఎవరు అంటే కవేల్ లాస్విలి. అంటే కవేల్ లాస్విలి ఇటీవల కాలంలో జార్జియా ప్రెసిడెంట్కి వచ్చారు. ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి నాన్న. మరి ఇటీవల కాలంలో అంటే లేటెస్ట్గా నిన్నటి రోజున అంటే ఫ్రాన్స్ దేశానికి చెందిన ఒక ప్రధాని రావడం జరిగింది. ఫ్రాన్స్ నూతన ప్రధాని ఎవరు నాన్న?
పాసువా బైరు ఫ్రాన్స్ నూతన ప్రధాని. జపాన్ యొక్క నూతన ప్రధాని కూడా మీకు చెప్పా గతంలో. జపాన్కి అయితే షిగేర్ ఇషిబా, జపాన్కి నూతన ప్రధానిగా షిగేర్ ఇషిబా. ఒకసారి చూసుకున్నాం. కవేలాస్విలి ఆయన పేరు మిఖేల్ కవేలాస్విలి. బట్ ఇమేజెస్ మైండ్లో పెట్టుకుంటే మనకి బాగా ప్లస్ అవుతుంది. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అతి తీవ్ర కరువు, నెక్స్ట్ వరదల ముప్పు. అంటే భారతదేశానికి చెందిన ఒక 11 జిల్లాలు పూర్తిగా కంప్లీట్గా అతి తీవ్రమైన కరువు, నెక్స్ట్ వరదల ముప్పు ఉందన్న. చాలా జిల్లాలు ఉన్నాయి దీంట్లో, కానీ పర్టికులర్గా 11 జిల్లాలు చాలా విపరీతంగా ఉన్నాయి. ఈ రిపోర్ట్ని ఇచ్చింది ఎవరు? చాలా ఇంపార్టెంట్. ఒక ఐఐటీస్, 2 ఐఐటీస్ కల్పించాయి. ఇటీవల కాలంలో వార్తలో ఉన్న ఐఐటీస్ మనకి చాలా ప్లస్ అవుతుంది. తప్పనిసరిగా ఐఐటీస్ నుంచి 1 or 2 మార్క్స్ వస్తూ ఉంటాయి. ఎక్కువగా పర్టికులర్గా ఐఐటి ఢిల్లీ కానీ, ఐఐటి ముంబై కానీ, ఐఐటి హైదరాబాద్ కానీ, నెక్స్ట్ ఐఐటి కాన్పూర్, ఇవన్నీ చూసుకొని ఒకసారి. మరి దేశంలో 11 జిల్లాలకు భీకర వరదల తీవ్ర దుర్భిక్ష ముప్పు ఉందంట. మరి ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవరన్నా అంటే ఐఐటి గువాహతి, నెక్స్ట్ ఐఐటి మండి కలిసి సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, గమనించాలి, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అండ్ పాలసీ, సిఎస్టిఈబి అని పిలుస్తారు. సిఎస్టిఈపి సహకారంతో జిల్లా స్థాయి పర్యావరణ మదింపు నివేదిక విడుదల చేశారు. అంటే ఐఐటి గువాహతి, ఐఐటి మండి కలిసి సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ అండ్ పాలసీ సహకారంతో జిల్లా స్థాయి పర్యావరణ మదింపు నివేదిక విడుదల చేస్తారు. మరి దీంట్లో 51 జిల్లాలకు వరదల వలన అతి తీవ్ర ముప్పు ఉందంట. నెక్స్ట్ 91 జిల్లాలకైతే అతి తీవ్రమైన, నెక్స్ట్ 188 జిల్లాలకైతే తీవ్రమైన కరువు అనేది వార్తలో ఉంది. పర్టికులర్గా 11 జిల్లాలకైతే భీకర వరదలు, అంటే భయంకరంగా వరదలు వస్తాయన్న, అండ్ తీవ్ర దుర్భిక్ష ముప్పు, ఎక్కువ మందికి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే ఐఐటి గువాహతి మరియు ఐఐటి మంది వచ్చింది కానీ వార్తల్లోని లేటెస్ట్గా ఐఐటి గువాహతి వారు అంటే వాతావరణంలో ఉండే మీథేన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ను పర్యావరణ రహిత ఇంధనంగా మార్చే, అంటే వాతావరణంలో ఉండే మీథేన్ కార్బన్ డైఆక్సైడ్ను పర్యావరణ రహిత ఇంధనంగా మార్చే ఒక బ్యాక్టీరియాని కనుగొన్నారు. మీకు ఆల్రెడీ చెప్పానన్న. మరి ఆ బ్యాక్టీరియా పేరు మోతానోట్రాపిక్ బ్యాక్టీరియా. చాలా ఇంపార్టెంట్. మోతానోట్రాపిక్ బ్యాక్టీరియా ఎవరు కనుగొన్నారు? ఐఐటి గువాహతి వారు. మరి ఐఐటి మండి వార్తలకు వచ్చింది కావున అంటే ఓటీపీ మోసాలను అరికట్టే అడాఫ్ ఐడిని కనుగొన్నది కూడా ఎవరు అంటే ఐఐటి మండి వారు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలన్నా. యోగిఫై అనే ఒక మ్యాట్ను అనే ఒక మ్యాట్ని కనుగొన్నది కూడా ఎవరు అంటే ఐఐటి మండి వారు, అంటే హిమాచల్ ప్రదేశ్. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే మహిళలపై నేరాలు తొలి స్థానం ఢిల్లీ. భారతదేశంలో మనం చూస్తున్నామన్న ప్రస్తుతం దేశంలో ఢిల్లీ కానీ, కోల్కతా, వెస్ట్ బెంగాల్లో మహిళలపైన ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయి. మనకి 2024 ఆగస్టు మంత్లో అంటే కోల్కతాలో ఆర్జీకర్ హాస్పిటల్లో ఒక ట్రైనీ డాక్టర్ పైన సామూహిక అత్యాచారం జరిగింది. దేశంలో ఎక్కడ చూసినా మహిళలకు రక్షణ లేదనన్నా. ఏదో ఒక సమయంలో ఏదో ఒక దగ్గర తప్పనిసరిగా మహిళలపైన ఏదో కేసు జరుగుతూ ఉంది. తప్పనిసరిగా మహిళలకి అంటే సింపుల్గా చెప్పాలంటే సేఫ్టీ లేదన్న, మహిళలకి రక్షణ లేదు. అలా దేశంలో ఫస్ట్ ప్లేస్ మా ఢిల్లీ ఉందని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ
అంటే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వ్యక్తిన అరవింద్ కేజ్రీవాల్. నెక్స్ట్ అరవింద్ కేజ్రీవాల్ వార్తల్లోకి వచ్చారు. ఇప్పుడు ఈ అరవింద్ కేజ్రీవాల్ అంటే దేశానికి చెందిన కేంద్ర హోంశాఖ మంత్రికి ఒక లేఖ రాశారు. దేశంలో మహిళలకు రక్షణ లేని ఒక దేశ రాజధాని ఢిల్లీ అని చెప్పడం జరిగింది. గమనిస్తే మహిళలపై నేరాల్లో తొలి స్థానం ఢిల్లీ అంట. నెక్స్ట్ వన్ అమిత్ షాకు కేజ్రీవాల్ లేఖ. అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాస్తారు. దాంట్లో ప్రధానంగా ఏం చెప్పడం జరిగిందంటే నేర గణాంకాలను పరిశీలిస్తే నేర రాజధానిగా ఢిల్లీ ఉంటుందంట. అండ్ పాఠశాలలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు అత్యధికం అంటే ఢిల్లీలోనే. నెక్స్ట్ డ్రగ్స్ సంబంధిత నేరాలు 300% పైగా పెరిగాయంట డ్రగ్స్. నెక్స్ట్ వన్ ఈ వైఫల్యాల కారణంగా ఢిల్లీకి రేప్ క్యాపిటల్ నెక్స్ట్ క్రైమ్ క్యాపిటల్ అనే కొత్త పేర్లు వస్తున్నాయంట. అంటే ఢిల్లీని ఎలా పిలుస్తారంటే ఒక రేప్ క్యాపిటల్ నెక్స్ట్ క్రైమ్ క్యాపిటల్గా పిలుస్తున్నారని పాపం ఆయన చాలా చాలా బాధపడ్డారు అరవింద్ కేజ్రీవాల్. అంటే భారతదేశంలో డ్రగ్స్ కూడా ఎక్కువ తీసుకున్నారు. డ్రగ్స్ అంటే మత్తు పదార్థాలకి యువత బానిస అవుతున్నారు. దానివల్ల కేంద్ర ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా తీసుకొచ్చింది. అంటే యాంటీ నార్కోటిక్స్ టోల్ ఫ్రీ నెంబర్. యాంటీ నార్కోటిక్స్ అండ్ టోల్ ఫ్రీ నెంబర్ 1933. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ కూడా మత్తు పదార్థాల రహిత రాష్ట్రంగా మారడానికి ఒక టోల్ ఫ్రీ నంబరు అంటే ఆంధ్రప్రదేశ్లో సైబర్ క్రైమ్స్ని అరికట్టడానికి డ్రగ్స్ని అరికట్టడానికి ఇటీవల కాలంలో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ 1972 అనే నెంబర్ తీసుకొచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. మరి ఢిల్లీ మహిళా ముఖ్యమంత్రి ఎవరు పనిచేస్తారంటే అతీసి మార్లెన సింగ్. నెక్స్ట్ రాబోయే సమయంలో ఢిల్లీకి మరలా ఎలక్షన్ జరిగే సమయం ఉంది. మరి ఈ సమయంలో నన్ను గెలిపించండి సీఎంగా అనేది అరవింద్ కేజ్రీవాల్ ప్రకటిస్తున్నారు. చాలా పథకాలను కూడా తీసుకొస్తున్నారు. అంటే గతంలో ఆయన అవినీతి ఆరోపణ వచ్చాయి ఆయన పైన, అందుకే రాజీనామా చేశారు నాన్న. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు 2024 చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో వార్తలో ఉన్న అవార్డ్స్ గురించి ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు 2024 మరి ఏ రాష్ట్రానికి వచ్చిందంటే మనకు ఆంధ్రప్రదేశ్, గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్. మరి దీంట్లో ప్రధానంగా గమనిస్తే రాష్ట్రానికి ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు 2024 మరి దేని గుర్తింపు ఆధారంగా ఇచ్చారు అంటే భవనాలు, పరిశ్రమలు, మున్సిపాలిటీలు, వ్యవసాయము, రవాణా రంగాలు ఇంధన పొదుపు అండ్ సామర్థ్య చర్యలను ప్రోత్సహించి అమలు చేసేందుకు ఇచ్చారంట ఆంధ్రప్రదేశ్కి. జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ గుర్తుపెట్టుకో, జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము డిసెంబర్ 14వ తారీఖున జరుపుకుంటారు. అంటే నిన్నటి రోజున ఈ అవార్డు ఇచ్చారు. జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీపాద నాయక్ చేతుల మీదుగా ఇచ్చారు ఈ అవార్డును ఆంధ్రప్రదేశ్కి. నెక్స్ట్ కేంద్ర విద్యుత్ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ BEE అని పిలుస్తారు. BEE బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ రాష్ట్రాలను విద్యుత్ వినియోగం ఆధారంగా 4 గ్రూపులుగా విభజించగా ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2లో ఉంది. అంటే కేంద్ర విద్యుత్ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వారు రాష్ట్రాలను విద్యుత్ వినియోగం ఆధారంగా 4 గ్రూపులుగా డివైడ్ చేస్తారు. దీంట్లో ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2లో ఉంది. లేటెస్ట్గా ఆంధ్రప్రదేశ్కి వచ్చిన అవార్డు నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు 2024. జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 14వ తారీఖున జరుపుకుంటాం. ఇటీవల కాలంలో వార్తలో ఉన్న స్పెసిఫిక్ అవార్డ్స్ కొన్ని ఉంటాయి. ఉదాహరణకి మనం గమనిస్తే
2024 ఛాంపియన్ ఆఫ్ ఎర్త్ అవార్డు, ఛాంపియన్ ఆఫ్ ఎర్త్ అవార్డు. మరి ఇది కూడా ఒక పర్యావరణ అవార్డు, పర్యావరణ రంగంలో పరిశోధన చేసిన వ్యక్తులకి ఇస్తారు. ఈ అవార్డు ఎవరు ఇస్తారంటే UNEP వారు ఇస్తారు. UNEP అంటే యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం వారు. ఈ సంస్థ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అంటే UNO ఆధ్వర్యంలో పనిచేస్తున్నామా ఈ సంస్థ వారు ప్రతి సంవత్సరం ప్రకటించే ఒక అవార్డే ఛాంపియన్ ఆఫ్ ఎర్త్ అవార్డు. అలా ఛాంపియన్ ఆఫ్ ఎర్త్ అవార్డు 2024లో ఎవరికి వచ్చిందంటే మాధవ్ గాడ్గిల్కి వచ్చింది. మాధవ్ గాడ్గిల్కి ప్రకటించారు, గుర్తుపెట్టుకోవాలి, మాధవ్ గాడ్గిల్. సరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. అడవి కోడి వంటకం వివాదంలో ముఖ్యమంత్రి. అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం మనకు తెలిసినానా. మరి ఈ చట్టం ఆధారంగా ఎవరైనా సరే ఒక జంతువులు వేటాడినప్పుడు అంటే దేశంలో ఎవరైనా సరే తప్పు చేసినట్టే లెక్కనన్నా. మరి ఇటీవల కాలంలో ఒక ముఖ్యమంత్రి వార్తలకు వచ్చారు. పర్టికులర్గా ఆ మాంసం ఏమి ఈయన తినలేదు ఆ ముఖ్యమంత్రి. అక్కడ బంధువులకి నెక్స్ట్ అక్కడ ఒక రక్షణ శాఖ మంత్రులు అందరూ అటెండ్ అయ్యారు. మరి ఆయనకు చెప్పడం జరిగింది, నాకు అనారోగ్యం కారణంగా కొన్ని లక్షణాలు నాకు ఉండడం వల్ల బట్ ఆ మాంసం తినలేదు. అయినా సరే పర్టికులర్గా ఆయన పైన వివాదాస్పదంగా ఉంది. మరి ఏ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి? మరి అడవి కోడి వంటకం వివాదంలో ముఖ్యమంత్రి. మరి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కు. నెక్స్ట్ వైల్డ్ చికెన్ అంటే అడవి కోడి. సిమ్లాలో కార్యక్రమంలో విందు మెనూలో ఈ వంటకం ఉంది. అంటే ఆర్డర్ ఇచ్చినప్పుడు దాంట్లో వైల్డ్ చికెన్ కూడా ఉంది నాన్న. మరి 1972 అటవీ సంరక్షణ చట్టం ప్రకారము రక్షిత జాతుల జాబితాలో వైల్డ్ చికెన్ కూడా ఉంది. గతంలో షారుఖ్ ఖాన్ పైన కూడా మనకి తెలుసు. అంటే ఎలాంటి ఎవరైనా సరే దేశంలో ముఖ్యమంత్రి అయినా సినీ నటుడైనా తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటారు నాన్న. ఒకసారి గమనిస్తే ప్రస్తుతం భారతదేశంలో 3682 టైగర్స్ ఉన్నాయి నాన్న. అంటే 3682. ప్రస్తుతం భారతదేశంలో బ్లాక్ టైగర్స్ నల్లపుల్ల సంఖ్య 10. ప్రస్తుతం ఇండియాలో వెట్లాండ్స్ రామ్సర్ సైట్స్ 85 ఉన్నాయి. రామ్సర్ సైట్స్ అండ్ టైగర్ రిజర్వ్స్ మరలా 2 పెరిగిన 57 టైగర్ రిజర్వ్స్. ఇంకొకటి కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది, అప్పుడు 58 అవుతాయి. ఓకేనా, 57 అలా కాకుండా అండ్ యునెస్కో వారసత్వ ప్రాంతాలు అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా 43. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా 43. అండ్ స్నో లెపార్డ్స్ మంచు చిరుతలు ఇండియాలో మొత్తం 718 ఉన్నాయి. 718. హిమాచల్ ప్రదేశ్ అంటే మీకు గుర్తు రావాలి నాన్న. ఇటీవల కాలంలో హిమాచల్ ప్రదేశ్లో ఉమెన్స్ యొక్క మ్యారేజ్ ఏజ్ను గమనించాలి. 18 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్కు ఇంక్రీజ్ చేశారు. ప్రజెంట్ అక్కడ ఉమెన్స్ యొక్క మ్యారేజ్ ఏజ్ 21 ఇయర్స్ అని గుర్తుపెట్టుకోవాలి, హిమాచల్ ప్రదేశ్. సరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సాత్విక్ జోడీ కోచ్గా అండ్ టాన్ కిమ్. మనకి సాత్విక్ సాయిరాజ్ అండ్ చిరాగ్ శెట్టి బ్యాడ్మింటన్ ప్లేయర్స్, వాళ్ళిద్దరికీ కోచ్గా ఒక వ్యక్తి రావడం జరిగింది. అంటే గతంలో ఉండేవాడు ఆయన, మరలా ఇప్పుడు తీసుకొచ్చారు ఒక కోచ్గా. ఆ వ్యక్తి ఎవరు? సాత్విక్ సాయిరాజ్ మరి చిరాగ్ శెట్టి జోడికి మలేసియాకు చెందిన టాన్ కిమ్. ఓకే, టాన్ కిమ్ హెర్ మరోసారి కోచ్గా వ్యవహరించనున్నారు. ఇక్కడ కనిపిస్తే చూడండి అన్న, ఆయన పేరు టాన్ కిమ్ అని గుర్తుపెట్టుకో, మలేసియా. చిరాగ్ శెట్టి సాత్విక్ సాయిరాజ్ అన్న మరి ఏ ప్లేయర్స్ అంటే బ్యాడ్మింటన్ ప్లేయర్స్. మరి వీళ్ళకి
2023 2023 రాజీవ్ ఖేల్ రత్న అవార్డు, 2023 రాజీవ్ ఖేల్ రత్న అవార్డు, రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకి మరొక పేరే మేజర్ జ్ఞాన్ చంద్, మేజర్ జ్ఞాన్ చంద్. ఈ మేజర్ జ్ఞాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2023కి సంబంధించి 2024లో తీసుకున్నారు. ఎవరికి వచ్చిందనంటే చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ గుర్తుపెట్టుకోవాలి నన్ను. సాత్విక్ సాయిరాజ్ మన ఆంధ్రప్రదేశ్ నాన్న, చిరాగ్ శెట్టి మహారాష్ట్ర వ్యక్తి. ఇటీవల కాలంలో జ్ఞాన్ చంద్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకి, జ్ఞాన్ చంద్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకి పేరు మార్చారు, మీకు తెలుసు ఆల్రెడీ. నెక్స్ట్ అర్జున లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, అర్జున లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. ఇది 2002లో ప్రారంభించారు. దీని యొక్క ప్రైజ్ మనీ 10 లక్షలు నాన్న, 10 లక్షలు. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ 2060 నాటికి 3 డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రత. మనకి 2015 ప్యారిస్ అగ్రిమెంట్, ఈ అగ్రిమెంట్ పైన చాలా దేశాలు సంతకాలు చేశాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పారిశ్రామిక విప్లవంకు ముందు ఉన్న ఉష్ణోగ్రత 2% ఉన్న ఉష్ణోగ్రతని అంటే రాను 1.5 డిగ్రీ సెల్సియస్ తగ్గించడమే. దానివల్ల ప్రపంచంలో కర్బన ఉద్గారాల సంఖ్య తగ్గించడం వల్ల ఉష్ణోగ్రత తగ్గుతాయి. అప్పుడు ఏమవుతుందంటే భూతాపానికి ఎటువంటి ప్రమాదం ఉండదని ఈ ప్యారిస్ అగ్రిమెంట్ చెప్పడం జరుగుతుంది. ఇటీవల కాలంలో కాఫ్ సమ్మిట్, ఈ కాఫ్ సమ్మిట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ లేటెస్ట్గా 2024లో నవంబర్ 11 నుంచి నవంబర్ 22 వరకు కాఫ్ 29 సమ్మిట్ జరిగింది. ఎక్కడంటే అజర్బైజాన్ రాజధాని బాకులో. ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం కూడా పర్యావరణం కాపాడటం, మరి కర్బన ఉద్గారాలని అన్ని దేశాలకు కూడా 1.5 డిగ్రీస్ చేరేలా చూడాలి. అందుకే 2070 నాటికి అన్ని దేశాలకు కూడా కర్బన ఉద్గారాలను, జీరో కార్బన్ ఎమిషన్స్ని అంటే 1.5 డిగ్రీ సెల్సియస్కి తీసుకురావాలి. కానీ ఈ సమయంలో, ఈ తరుణంలో 2060 నాటికి కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. అంటే 3 డిగ్రీలు పెరిగితే ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి నాన్న. మరి ఒకవేళ ఈ 3 డిగ్రీ సెల్సియస్ పెరగకుండా 1.5ని పాటించాలి అనుకుంటే అంటే కొన్ని పారామీటర్స్ మనం అమలు చేయాలి. అవేంటో చూద్దాం. అంటే స్థానిక మరియు ప్రాంతీయ స్థాయిలోను ఉష్ణోగ్రతల పెరుగుదలపై దృష్టి పెట్టాలి. స్థానిక మరియు ప్రాంతీయ సమయంలో లేదా ప్రాంతీయ స్థాయిలో ఉష్ణోగ్రతపై దృష్టి పెట్టాలి. అంటే ఎప్పుడైతే ప్రాంతాల ఆధారంగా మనం ఉష్ణోగ్రత తగ్గిస్తామో అంటే దేశం డెవలప్మెంట్ అవుతుంది. దేశంలో ఉష్ణోగ్రత తగ్గిస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా పాటిస్తాయి. 2015 ప్యారిస్ ఒప్పందం ప్రకారం 1.5 డిగ్రీల సెల్సియస్కు పరిమితం చేయాలి అని అనుకున్నారు. మరి అవుతుందా లేదో చూద్దాం. అంటే ప్రాంతీయంగా వాతావరణంలో జరుగుతున్న మార్పులను అమెరికాలో స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ప్రాంతీయంగా వాతావరణంలో జరుగుతున్న మార్పులను అమెరికాలో స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ 2060 నాటికి దక్షిణాఫ్రికా, మధ్యధర, నెక్స్ట్ మధ్య ఐరోపా, నెక్స్ట్ ఆఫ్రికాలో 26 ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల సెల్సియస్ పెరుగుతుందంట. 2040 నాటికి 34 ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలో పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్కి మించిపోతుందంట. 1.5 డిగ్రీ సెల్సియస్ కన్నా ఎక్కువ అవుతుందనేది మరి ఈ రిపోర్టు వార్తలో ఉంది. కర్బన ఉద్గారాల సంఖ్యను తగ్గించాలి, జీరో కార్బన్ ఎమిషన్స్. కొన్ని దేశాల ఉష్ణోగ్రతల వల్ల సముద్రంలో నీరు అనేది పూర్తిగా ఆవిరైపోయి అక్కడ మంచు పర్వతాలు అంటే హిమనదాలు కరిగిపోతున్నాయి. ఆ దేశం వార్తల్లోకి వచ్చింది. కంప్లీట్గా వెనుజులా దేశం రానున్న కాలంలో మంచు పర్వతాలు హిమనదాలు కరిగిపోయే అవకాశం ఉంది. 2070 నాటికి ప్రపంచ దేశాలన్నీ కలిసి కూడా జీరో కార్బన్ ఎమిషన్స్ అంటే 1.5 డిగ్రీ సెల్సియస్ తీసుకురావాలని
ప్యారిస్ అగ్రిమెంట్పై 2015లో సంతకాలు చేశాయి. చూద్దాం ఎంతవరకు పాటిస్తాయి అనేది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే ఆర్టీఎల్ గ్రూప్ హెచ్ఆర్ ప్రెసిడెంట్గా, మరి ఆర్టీఎల్ అంటే నాన్న గుర్తుపెట్టుకోవాలి, రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ వారమ్మ అంటే ఆర్టీఎల్ గ్రూప్ చైర్మన్గా ఒక ఉమెన్ నియమించారు. అంటే అవుట్ ఆఫ్ ఉమెన్ అంటే వాళ్ళ కుటుంబ భాగస్వామి కాకుండా, అంటే గతంలో ముఖేష్ అంబానీ వాళ్ళ ఫ్యామిలీ తరపున నియమించేవారు ఉమెన్స్ని కూడా. ఇప్పుడు పర్టికులర్గా ఒక బయట ఉమెన్ని అంటే తొలిసారిగా ఈ సంస్థకు నియమించడం ఇదే తొలిసారి, అది ఇంపార్టెంట్. మరి ఆర్టీఎల్ గమనించాలి, ఆర్టీఎల్ గ్రూప్ హెచ్ఆర్ ప్రెసిడెంట్గా ఎవరు వచ్చారు, ఆమె పేరు చూద్దాం. నెక్స్ట్ ఆర్టీఎల్ గ్రూప్ నూతన మానవ వనరుల అంటే హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్స్, మానవ వనరుల ప్రెసిడెంట్గా ఎవరు అంటే ఐరా బింద్రా. నెక్స్ట్ ఐరా బింద్రా, మరి ఐరా బింద్రా 47 సంవత్సరాల్లో నియమితులయ్యారు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈమె ఇమేజ్ చూడండి అన్న, ఆమె పేరు ఐరా బింద్రా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మ, జంషెడ్జీ టాటా పురస్కారం 2024 ఒక పారిశ్రామికవేత్త మీకు తెలుస్తున్నాను. మరి ఆయన పేరు మీదుగా లేటెస్ట్గా 2024లో ఈ అవార్డు ఎవరికి వచ్చింది, మరి ఈరోజు కరెంట్ అఫైర్స్ ఇది. మరి బయోకాన్ గ్రూప్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షాకు గుర్తుపెట్టుకోవాలి, కిరణ్ మజుందార్ షా 2024 జంషెడ్జీ టాటా పురస్కారం. అంటే ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్న అవార్డ్స్ మనకు చాలా ఇంపార్టెంట్. లేటెస్ట్గా జరిగిన రామన్ మెగాసిస్ అవార్డు అవ్వచ్చు, లేటెస్ట్గా జరిగిన నోబెల్ అవార్డ్స్ అవ్వచ్చు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అవ్వచ్చు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూస్తే 2024లో మనకి 54 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మనకి మిథున్ చక్రవర్తికి వచ్చిందమ్మా. ఓకే, మిథున్ చక్రవర్తికి వచ్చింది. ఇలా పర్టికులర్గా వచ్చిన అవార్డ్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. మరి ఈరోజు మనకు వార్తల్లోకి వచ్చింది ఏ అవార్డు నాన్న అంటే జంషెడ్జీ టాటా పురస్కారం 2024 ఎవరికి వచ్చిన కిరణ్ మజుందార్ షా, ఈమె బయోకాన్ గ్రూప్ చైర్పర్సన్. మరి బయో సైన్సెస్ ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించేందుకు అవార్డు ఇచ్చారు. మరి ఇంతకీ అవార్డు ఎవరిస్తారు, ఇది కావాలి మనకి. అంటే ఇండియన్ సొసైటీ ఫర్ క్వాలిటీ ప్రకటించింది. ఓకేనా, ఇండియన్ సొసైటీ ఫర్ క్వాలిటీ, దీన్నే ISQ అని పిలుస్తారు. అంటే ఇండియన్ సొసైటీ క్వాలిటీ. ఈ అవార్డుని ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే 2004 నుంచి ఇస్తున్నారు, 2004. మరి ఇటీవల కాలంలో మరణించిన ప్రముఖ పారిశ్రామికవేత్త అని పేరు రతన్ టాటా, గుర్తుపెట్టుకు రతన్ టాటా. ఈ రతన్ టాటా మనకి 2024 అక్టోబర్ 9వ తారీఖున మరణించారు. రతన్ టాటాకి 2008లో పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది. పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందని మాట్లాడుకున్నాం. అంటే ఇలా లింక్ చేసుకోవాలి ఏమైనా పాయింట్స్ ఉంటే. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా, UPI లావాదేవీలు 15,547 ఈరోజు పేపర్లోకి వచ్చిన కరెంట్ అఫైర్స్ నాన్న. UPI అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఓకే, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ఇది 2016 నుంచి ఏర్పాటు చేస్తున్నారు. 2016లో భారతదేశంలో UPI వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. లేటెస్ట్గా ఆర్బీఐ మనకి ULIని కూడా ఏర్పాటు చేసింది. ULIని కూడా ఏర్పాటు చేసింది, గుర్తుపెట్టుకోవాలి. ULI అంటే యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్. దీని ద్వారా కస్టమర్స్ చాలా సింపుల్ ప్రాసెస్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఇంప్లిమెంట్ చేసింది ఎవరంటే RBI. ప్రజెంట్ RBI గవర్నర్గా లేటెస్ట్గా గతంలో బిఫోర్ 25 గవర్నర్ ఎవరు ఉండేవారమ్మా, శక్తికాంత్ దాస్ ఉండేవారు. నెక్స్ట్ వన్, ఇటీవల కాలంలో RBIకి మరి 26వ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా వచ్చాడమ్మా. సంజయ్ మల్హోత్రా 3 years పాటు ఉంటారమ్మా, అంటే 3 సంవత్సరాల పాటు ఉంటారు సంజయ్ మల్హోత్రా. మరి UPI గురించి మాట్లాడితే 2024 జనవరి నుంచి నవంబర్కు
వరకు 15,547 కోట్లు యూపీఐ లావాదేవీలు జరగగా వీటి విలువ ఎంత అంటే 223 లక్షల కోట్లు నమోదైనట్టు ఆర్థిక శాఖ ప్రకటించింది. మరి ప్రెజెంట్ యూపీఐ సేవలు, యూపీఐ అంటే భారతదేశం చెందింది. మన సేవల్ని ఏ దేశానికి పంపిస్తున్నాం అంటే సింగపూర్, యుఏఈ, భూటాన్, నేపాల్ అండ్ శ్రీలంక, ఫ్రాన్స్ అండ్ మారిషస్ వంటి దేశాల్లో యూపీఐ పనిచేస్తుంది. అంటే ఈ క్రింది వాటిలో యూపీఐ సేవలను ఏ దేశాలకు వర్తిస్తే గుర్తుపెట్టుకోవాలి. సింగపూర్ అండ్ యుఏఈ, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్ అండ్ మారిషస్ వంటి దేశాల్లో. భారతదేశంలో యూపీఐ సేవలు 2016లో వచ్చాయి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్. ఆల్ ది బెస్ట్.